Hello, welcome to my channel. Today I like to explain about Skyscanner. స్కైస్కానర్లో ఏ ఎయిర్లైన్స్ ఉంటాయి, అదే రీతిగా ఎంత ప్రైస్ ఉంటుంది, స్కైస్కానర్లో బుక్ చేసుకోవచ్చా లేదా. స్కైస్కానర్లో కూడా బుక్ చేసుకోవచ్చండి టికెట్స్ అనేది. డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్ నుంచి సైప్రస్ వెళ్ళడానికి. అందులో వచ్చేలేక విజ్ ఎయిర్లైన్స్ అని చెప్పి, ఇండిగో, అదే రీతిగా ఎయిర్ అరేబియా ప్లస్ విజ్ ఎయిర్లైన్స్, నెక్స్ట్ ఫ్రెంచ్ ఎయిర్లైన్స్, నెక్స్ట్ అదే రీతిగా మీకు ఫ్లై ఎమిరేట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేలేక ఏంటంటే లే ఓవర్స్ వచ్చేలేకే మనకి దుబాయ్ ఇస్తాడు, అదే రీతిగా బహ్రెయిన్ ఇస్తాడు గల్ఫ్ ఎయిర్ అయితే. నెక్స్ట్ వచ్చేలేకే మీకు ఈ వియన్నా కూడా ఉంటుంది ఎయిర్ అరేబియాలో వచ్చేలేకే. అదే రీతిగా షార్జా కూడా ఇస్తాడు అనమాట. షార్జా వచ్చేలేక ఎయిర్ అరేబియాలో ఇస్తాడు. సో ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటుగా ఏంటంటే దీంట్లో ప్రైస్ కూడా నార్మల్గానే చూపిస్తూ ఉంటుంది. కానీ వన్స్ వీఆర్ ఫైనలైజింగ్ ద ఎయిర్లైన్స్ అండ్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద టికెట్ బుకింగ్, దెన్ ఆటోమేటికల్లీ ద ప్రైస్ విల్ బి చేంజ్డ్. ఆటోమేటిక్గా మనం ఫ్లైట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాము అని అంటే ఫ్లైట్ టికెట్ కంప్లీట్ మొదల నుంచి కంప్లీట్ చేసే లోపల ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క రీతిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఇండియా నుంచి అంటే పర్టికులర్గా హైదరాబాద్ నుంచి సైప్రస్ వెళ్ళే వారందరికీ గల్ఫ్ ఎయిర్ అనేది చాలా మంచిదని చెప్పేసి నా అభిప్రాయము. గల్ఫ్ ఎయిర్లో ఏంటంటే 35 కేజీస్ చెక్ ఇన్ అనేది తీసుకోవచ్చు అనమాట. 23 కేజీస్ లార్జ్ బ్యాగ్, అదే రీతిగా 15 కేజీస్ మీడియం బ్యాగ్, ఈ రెండు. దాంతోపాటుగా ఒక చెక్ ఇన్ బ్యాగేజ్, అంటే 7 కేజెస్ అనమాట. సో ఇవి తీసుకుని మనం క్యారీ చేసుకోవచ్చు. సో టోటల్ 35 + 7 42 కేజీస్ అనేది గల్ఫ్ ఎయిర్లో క్యారీ చేసుకోవచ్చు. మనకి క్యాబిన్లో 7 కేజీస్, అదే రీతిగా లార్జ్ ప్లస్ స్మాల్ బ్యాగ్స్ మొత్తం కలుపుకుంటే ఇది 35 కేజీస్ అనమాట. సో ఇదనమాట గల్ఫ్ ఎయిర్ అనేది చూస్ చేసుకోవటం బెటర్ అని నా యొక్క ఒపీనియన్. ఇంకా మీ యొక్క ఒపీనియన్, స్కై స్కానర్లో డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉంటాయని చెప్పేసి అని అన్నాను. దానికి సంబంధించి మీరు ఎట్లా తీసుకుంటారు ఏంటనేది అది మీ ఇష్టము. సో నేనైతే గల్ఫ్ ఎయిర్ చూస్ చేసుకుంటాను. అదే రీతిగా ప్రైజెస్ అనేది గల్ఫ్ ఎయిర్ కూడా ఎక్కువగా మంగళవారం చాలా తక్కువగా చూపిస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ డేస్లో వచ్చేలాక ఎక్కువ ప్రైస్ చూపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా ప్లాన్ చేసుకొని ఎట్లా ఏంటనేది మీ యొక్క జర్నీ ప్లాన్ చేసుకోండి. వీసాలు వచ్చిన వాళ్ళు, వీసాలు రాని వాళ్ళు వచ్చిన తర్వాత గల్ఫ్ ఎయిరే చూస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.